నెక్స్ట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, రండి కూర్చోండి. ఈ మధ్య బాగొట్టలేదండి. తెలుస్తూనే ఉంది. ఇంతకీ బాగుంది, ఇంట్లోనా ఒంట్లోనా? ఏమన్నారు? అదేనండి, బాగోనిది ఇంట్లోనా ఒంట్లోనా? ఒంట్లోనేనండి. నిజాయితీగా చెప్పండి. అదేనండి, మీ రోగాన్ని నిర్ధారించాలి కదా. అంటే ఇంట్లో జరిగిన గొడవల వల్ల ఒంట్లో వచ్చిన బాగోకపోవటం అండి డాక్టర్ గారు. ఎందుకంటారు? ఎందుకేమిటండి, మీరు డాక్టర్ గారి కాబట్టి. తొక్కేం కాదు, డాక్టర్ మాత్రం మనిషే కాదా ఏంటి? వాళ్ళకి మాత్రం పెళ్ళం ఉండదా ఏంటి? వాళ్ళ పెళ్ళాళ్ళు మాత్రం మొగుళ్ళని వేధించకుండా సాధించకుండా ఉంటారా ఏంటి? బయట ఇలా ఉంటాం, లోపల మేము మీలాంటి వాళ్ళమే. కానీ మాస్టారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి. అదే రావటం లేదండి డాక్టర్ గారు. అది రావడం అంటూ ఉండదు, ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే వస్తుంది. చూడండి, పెళ్ళై 15 ఏళ్ళైనా ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అంటే డాక్టర్ గారు హాస్పిటల్లోనా ఇంట్లో కూడానా? ఎక్కడైనా అంతేనండి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు. ఈరోజు వచ్చేసింది కదా అని అనుకుంటే కుదరదండి. ఏ రోజుకి ఆ రోజే అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఏ రోజు ఏ సమస్య వస్తుందో దాని నుంచి ఎలా బయటపడాలో నేర్చుకుంటూ ఉండాలి. అంటే డైలీ అప్డేట్ అన్నమాట. ఇదిగో చూసారా, నా బుర్రకి, మెడకి, కాళ్ళకి, చేతులకి ఎన్ని రక్కులు, ఎన్ని గీర్లు, ఎన్ని దెబ్బలు తట్టుకుని నిలబడ్డానా లేదా? ఓసారి అయితే ఏం జరిగిందో తెలుసా? నేను మగాడన్న భావన నాలోంచి బయటకు వచ్చి నేను ప్రిస్క్రిప్షన్ రాస్తున్న పెన్నని మా ఆవిడ మీదకి విసిరేసాను. అంతే, ఆవిడ అక్కడ ఉన్న ఆపరేషన్ కత్తి నా మీదకి విసిరేసింది. ఇంట్లో తప్పిన ప్రమాదం లాగా నా కన్నికి అలా తగలకుండా వెళ్ళిపోయింది. లేకపోతే నా కన్ను పోను. అదే కనుక జరిగి మీ కన్ను పోయింటే మీ పేరు ముందు డాక్టర్ ఒంటి కన్ను రోగ నిర్ధారణ అని ఉండేది. అంత భయంకరంగా ఉంటుంది వాళ్ళతో పెట్టుకుంటే. అంతలా ఉంటుందన్నమాట వాళ్ళతో. అంతలా ఉంటుందని మామూలుగా అంటారేటి? వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు ఆడాళ్ళు, పైగా మన పెళ్ళాలు. అందుకని ఏదో అవ్వలు కదా అని, వంటింటి కుందేలు కదా అని, మనం ఏం చెప్తే అది చేస్తుంది కదా అని లైట్ తీసుకుంటే లైటర్తో గ్యాస్ స్టవ్ వెలిగించి చంపేస్తారు. బాబాయ్ డాక్టర్ గారు, మీరు చెప్తాంటే భయం వేస్తుందండి, టెన్షన్ పెరిగిపోతుందండి. ముందు మీరు ప్రిస్క్రిప్షన్ రాసేవాడు బాబు. అలా అన్నారు, బాగుంది. ఇదిగోనయ్యా మీ జబ్బుకి ప్రిస్క్రిప్షన్. రోజు 2 మూరలు మల్లెపూల. ఆవిడకి ఇష్టమైన స్వీట్ 1/2 kg 2 రోజులకు ఒకసారేనా? బంగారం వస్తువు కోసం నెల నెల మినిమం 6,000 రూపాయలైనా కడతానని చెప్తే ఫస్ట్ మంత్ కట్టిన రసీదా? నువ్వంటే నాకు ఇష్టం, ఆల్వేస్ యువర్స్ హబ్బీ
అన్న అందమైన గ్రీటింగ్ కార్డా? పెళ్లి రోజులు పుట్టినరోజులు ఒకసారి కాదు 4-5 సార్లు జరుపుతున్నట్టుగా చెబుతూ తెచ్చిచ్చే గిఫ్ట్లా? ఈ సృష్టిలో ఉన్న అందరికన్నా నువ్వే అందగత్తివి అన్న పొగట్టే రోజుకి 3 సార్లు, అంటే పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, పడుకోబోయే ముందు మర్చిపోకుండా అనాలా. ఆవిడకి ఇష్టమైన బాదం మిల్క్, రోజు మిల్క్, కొబ్బరి జ్యూస్ అప్పుడప్పుడు తెచ్చి ఇవ్వడమా? పావుబజ్జి, పానీపూరి లాంటివి ఆవిడికి తినిపించటమా? ఏమిటి మారిన సినిమా కల్లా బెనిఫిట్ షోకి మర్చిపోకుండా వీలైనంతలో తీసుకెళ్ళటమా? చివరిగా ఆవిడ కోసం మీరు బతికినట్టుండాలి కానీ మీకోసం మీరు బతుకుతున్నట్టు ఉండకూడదా? ఏమిటిది 20 రోజులు పాటించి అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలా? ఇదేమిటండి డాక్టర్ గారు, మందులు రాసివ్వండి అంటే ఇవన్నీ రాశారేంటి? అది కాదండి, మీ రోగం ఏంటో దానికి పరిష్కారం ఏంటో రాసిచ్చాను కదా. ఇదే పరిష్కారం? కొన్ని డాక్టర్ గారు, మీరు చెప్పినన్ని రోజులు వాడాక ఏమైనా తగ్గుతుందంటారా? అలవాటు అయిపోతుంది. డాక్టర్ గారు, ఇది కాకుండా ఇంకా ఈజీగా ఉండేటువంటి మందులు ఏమైనా రాసేవద్దు? వచ్చేస్తున్నాను బయలుదేరిపోయాను. నువ్వు ఉండవయ్యా బాబు, ముందు నువ్వు కదిలితే నేను బయలుదేరుతాను. ఇంట్లోంచి మా ఆవిడ ముందు నా ఫీజు 1000 రూపాయలు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. నా పెళ్ళాన్ని చేష్టలతో నేను రోగిష్ఠులను అయ్యాను. ఈ డాక్టర్ గారు మాత్రం వాళ్ళ పెళ్ళాం చేష్టలతో ఇలాంటి రోగిష్ఠులందరినీ నయం చేసి డాక్టర్ రోగ్ నిర్ధారణ అయ్యాడు. ఒకే రోగానికి ఒకే మాత్ర ఇద్దరికి, కానీ ఆ మాత్ర నాకేమో చేదు, డాక్టర్ గారికేమో తీపి. ఇందా డాక్టర్ గారు మీ ఫీజు. వస్తాను డాక్టర్ గారు. మనోవ్యాధికి మందు లేదు మాస్టారు. ప్రశాంత చిత్తంతో వారితో జాగ్రత్తగా నడుచుకోవడమే మందు.